సో, ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ మంచిగా తింటాం. కొంతమందేమో ఫాస్టింగ్ చేస్తా ఉంటారు. మార్నింగ్ తినకుండా ఆఫ్టర్‌నూన్ తింటారు. ఈవినింగ్ గూడా 6 దాటిందంటే తినకూడదని చెప్పి ఇన్‌స్టాలో చూస్తున్నా అది నిజమేనా అసలు? ఒక్కొక్కసారి అబ్సల్యూట్లీ అనిపిస్తుంది. నిజమండి అది. ఓకే. మన బాడీ ఈస్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్. ఓకే. సన్ రైజ్, సన్‌సెట్. సో, సన్ రైజ్ అవుతే మన మెటబాలిజం పీక్‌లోకి వెళ్తూ వస్తది డేలో. హ్మ్. మళ్ళీ సన్‌సెట్‌కి దగ్గరికి వచ్చే కొద్దీ ఇట్లా గ్రాఫ్ లాగా మళ్ళా డౌన్ అయితూ వస్తది మన మెటబాలిజం. ఓకే. సో, సన్‌సెట్‌కి ఎంత దగ్గరగా మన డేని ఇన్ ద సెన్స్ ఫీడింగ్ మన బాడీని ఫీడ్ చేయడం సన్‌సెట్‌కి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది ఆపేయడం. ఓకే. అండ్ సన్ రైజ్ తర్వాత అకార్డింగ్ టు యువర్ షెడ్యూల్ అండ్ ఆల్ యువర్ మీ రిక్వైర్మెంట్స్ ఆర్ మీ నీడ్‌ని బట్టి మీరు అకార్డింగ్‌లీ మీరు తింటూ మీ డైట్‌ని ప్లాన్ చేసుకొని సన్‌సెట్. నేను ఎవరికన్నా ఒక్క చేంజ్ నాకు చెప్పండి నా లైఫ్‌లో మార్పు డైట్‌లో రావాలంటే ఇదే చెప్తా ఫస్ట్. స్టార్ట్ ఎండింగ్ యువర్ మీల్ బై 6:37 మాక్సిమం ఓకే. విత్ రైట్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, హ్మ్. కార్బోహైడ్రేట్స్ నీకు తగ్గించి ఇదొక్క ట్రై చేసి చూడండి. 1 వీక్ తర్వాత మీరు రిజల్ట్ అని మీరే చెప్పండి.